ఈ రైట్ నౌ నీ మైండ్లో ఉన్న ఏదైనా బెస్ట్ సాంగ్ ఏదైనా పాడాలి అనుకుంటున్నది? నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ నోపక కదా నన్ను నొడబరపుచు పై 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 పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగ సని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ గ్రేట్. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు హియర్ యువర్ సాంగ్ దిస్ నియర్. నిజంగా అంత బాగా అనిపించింది. ఐ రియలీ ఫెల్ట్ అమేజింగ్ అభిజ్ఞవ్. థ్యాంక్ యూ. యా, ఫైనలీ అంటే ఇంక ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుండు అనుకుంటున్నారు, ఎవరు అవుతారని మీ గెస్? అంటే అది చెప్పడం కష్టమే కదా. కష్టమే, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ సింగింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే అనిరుద్ధ్ అన్న అని అనుకుంటున్నాను నేను. అనిరుద్ధ్ అన్న విన్నర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. వాట్ డు యూ థింక్? Definitely, I also agree with Vallabha. Like Ani Anna, he's చాలా చాలా ఎక్స్పీరియన్స్ సింగర్ అన్న. అండ్ అంటే చెప్పలేము బికాజ్ ఐ థింక్ అందరు చాలా 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 బాగా పాడుతున్నారు. అండ్ లైక్ వాళ్ళ నువ్వు చెప్పినట్టు ఇట్స్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ద సాంగ్ చాయిసెస్. అండ్ అక్కడ నేమ్స్ చెప్తే చాలు నాకు. నేను అయితే అని అన్న అండ్ కేశవ్ అన్న. బికాజ్ ఈ ఇంటర్వ్యూ మొత్తంలో టఫెస్ట్ క్వశ్చన్ ఇదే కదా. అవునండి, ఇదే. సరే, సో TV9 స్టేజ్ వేదికగా, దీని వేదికగా మీరు జడ్జెస్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? బేసిక్గా జడ్జెస్ మీకు చెప్తుంటారు కదా, సో మీరు వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, వీఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు హ్యావ్ సచ్ గ్రేట్ పీపుల్. అంటే వాళ్ళ ముందర పాడడానికి ఆపర్చునిటీ దొరకడమే ఒక అదృష్టము. అండ్ వీ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. అంతే. మీరేమని చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్, లైక్ వాళ్ళ ముందు పాడడం it's a great thing, and the fact that they got to listen to our voices and give us a chance is a huge thing. And like చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకంటే there's thousands of people that auditioned, but you know మన top 12కి వచ్చినాం and వాళ్ళ ముందు పాడాము is a great thing. So really thank you, basically thank you చెప్పాలని ఉంది.